హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 8th క్లాస్ భౌతిక శాస్త్రము ఫిజికల్ సైన్స్ ను బేస్ చేసుకొని థర్డ్ లెసన్ మన చుట్టూ ఉన్న పదార్థము మరి ఈ లెసన్ బేస్ చేసుకొని టెక్స్ట్ బుక్ కంటెంట్ క్లియర్ గా లైన్ టు లైన్ క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. మరి వీడియో స్టార్ట్ చేసిన చిన్న విషయము, మనం ఎస్జిటి ని బేస్ చేసుకొని కంప్లీట్ వీడియోస్ మీకు రెఫరెన్స్ గా ఇస్తూ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నాము. ఎగ్జామ్స్ రాయడం ఈ టైంలో ఎవరు మిస్ చేసుకోవద్దు. మన ఎగ్జామ్స్ రాయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే ఈ నెంబర్ కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు. 8341949272 కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్ కేవలము 800 రూపీస్ మాత్రమే. ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకుంటే కేవలం 200 రూపీస్ పే చేసుకుంటే చాలు. ఫ్రెండ్స్, ఎగ్జామ్స్ రాయడం అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు. ఈ టైంలో మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్ రాస్తేనే మీరు చేసేటువంటి మిస్టేక్స్ ఏంటో తెలుస్తుంది, వాటిని ఎలా సాల్వ్ చేయాలో కూడా తెలుస్తుంది, క్వశ్చనింగ్ అడిగేటువంటి విధానం ఎలా ఉంటుందో కూడా తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే ఈ నెంబర్ కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు. 8th క్లాస్ థర్డ్ లెసన్ ఫిజికల్ సైన్స్ లో టాపిక్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ 8th క్లాస్ ఫిజికల్ సైన్స్లో థర్డ్ యూనిట్ వచ్చేసి మన చుట్టూ ఉన్న పదార్థం. ఓకేమ్మా, ఇక్కడ పదార్థం అంటే మ్యాటర్ అంటాం. సో ఇక్కడ పదార్థం అనేది మనకి ఎన్ని స్థితులలో లభిస్తుంది అంటే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. ఓకేమ్మా, ఇక్కడ 3 స్టేట్స్లలో అంటే 3 స్థితులలో మనకి పదార్థం అనేది అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే పదార్థం వచ్చేసి, ఇది బేసిక్ నాలెడ్జ్ మా, పదార్థం వచ్చేసి ఘన స్థితిలో ఉంటుంది, ద్రవ స్థితిలో ఉంటుంది మరియు వాయు స్థితిలో ఉంటుంది. సో పదార్థాలు వచ్చేసి మనకి ఏ విధంగా ఉంటాయి? ఘన స్థితిలో ఉంటాయి, నెక్స్ట్ ద్రవ స్థితిలో ఉంటాయి, నెక్స్ట్ వచ్చేసి వాయు స్థితిలో ఉంటాయి. సో మనకి ఘన స్థితిలో ఉండే పదార్థాలు ఐడియా ఉంది, ద్రవ స్థితిలో ఉండే పదార్థాలు ఐడియా ఉంది, వాయు స్థితిలో ఉండే పదార్థాలు కూడా మనకి ఐడియా ఉంది. సో మ్యాటర్ వచ్చేసి మనకి ఖచ్చితంగా 3 స్టేట్స్లలో ఉంటుంది. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినాం అనుకోండి, ఒక పదార్థం ఏ స్థితిలో ఉంది అని చెప్పాలంటే, మనం చెప్పాలంటే మనకి ఏం తెలియాలంటే వాటి ధర్మాలు తెలియాలమ్మా. అంటే ఇక్కడ ఏంటి, ఘన పదార్థం అయితే ఏ ధర్మం ఉంటుంది, నెక్స్ట్ ద్రవ పదార్థం అయితే ఏ ధర్మం ఆధారంగా మనం దాన్ని ద్రవ పదార్థంగా చెప్తాము, అదే వాయు పదార్థం అయితే మనము ఏ ధర్మం ఆధారంగా దాన్ని వాయువుగా చెప్తామనేది ఇక్కడ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఘన పదార్థం, ఇప్పుడు బ్రిక్ తీసుకున్నామా, ఒక ఇటుక తీసుకున్నాం, ఆ ఇటుకని ఘన పదార్థం అంటున్నాం. లేకుంటే ఒక వుడ్, చెక్క తీసుకుందాం, చెక్కని కూడా మనం ఘన పదార్థం అనే అంటున్నాం. సో ఇప్పుడు వుడ్ తీసుకున్నాము, నెక్స్ట్ వచ్చేసి బ్రిక్ తీసుకున్నాము. ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే వాటికి స్పెసిఫిక్ షేప్ అనేది ఉంటుంది. అంటే ఏంటి, నిర్దిష్టమైన ఆకారం ఉంటుంది. ఘన పదార్థాలకి నిర్దిష్టమైన ఆకారం ఉంటుంది ఖచ్చితంగా. సో ఘన పదార్థాలకి మనం ఫస్ట్ ఏ ధర్మాన్ని చెప్పొచ్చు, నిర్దిష్టమైన ఆకారం అనేది ఉంటుంది. అంతేకాక నిర్దిష్టమైన పరిమాణం కూడా ఉంటుంది. సో నిర్దిష్ట ఆకారము, నిర్దిష్ట పరిమాణం కలిగిన వాటిని మనం ఘన పదార్థాలుగా చెప్తాం. నెక్స్ట్ వాయు పదార్థాలను అబ్జర్వ్ చేసామనుకోండి, ద్రవ పదార్థాలు ఆకారం వచ్చేసి వాటి కలిగి ఉన్న పాత్రపై ఆధారపడుతుంది మా. సో ఇప్పుడు పాలు, పెట్రోల్ తీసుకున్నాం, ఇక్కడ ఒక్కసారి చూడండి, పాలు పెట్రోల్ వాటిని ద్రవ పదార్థాలుగా చెప్పొచ్చు మనం. సో ఈ పాలు పెట్రోల్ని మనము దేన్ని బేస్ చేసుకొని మనం అవి లిక్విడ్స్గా చెప్తున్నామంటే ఆకారం వాటిని కలిగి ఉన్న పాత్రపై ఆధారపడును అని చెప్తున్నాం. అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలాంటి ఒక కప్పులో తీసుకున్నాము వాటర్ని, ఇలాంటి కప్పులో తీసుకున్నప్పుడు దాని ఆకారము, కప్పు రౌండ్గా ఉంది, సో దాని ఆకారం వచ్చేసి రౌండ్గానే అవుతుంది. సో ఇలా నేను ఒక గ్లాస్ లాంటి దాంట్లో వాటర్ తీసుకున్నాను. సో ఈ గ్లాస్ లాంటి దాంట్లో తీసుకున్నప్పుడు దాని ఆకారాన్ని బేస్ చేసుకొని, అంటే దాని పాత్రను బేస్ చేసుకొని దాని ఆకారం అనేది ఉంటుంది. సో ద్రవ పదార్థం యొక్క ధర్మం ఏంటంటే దాటి ఆకారం వచ్చేసి అవి కలిగి ఉన్న పాత్రపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నిర్దిష్ట ఘన పరిమాణాన్ని కలిగి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఒక 50 ml మిల్క్ తీసుకున్నామ్మా, ఈ పాత్రలో 50 ml మిల్క్ తీసుకున్నా. సో దీంట్లో కూడా నేను 50 ml మిల్కే తీసుకున్నా. 50 ml మిల్కే తీసుకున్నా. సో ఈ ఏలో ఉండే 50 ml మిల్క్ని నేను సిలో వేసాను.
ఏలో ఉండే 50 ml మిల్క్ని సిలో వేసా. సో సిలో వేసినా కూడా అది 50 ml అవుతుంది. సో పర్టికులర్గా నిర్దిష్ట ఘనపరిమాణాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ వాయు పదార్థాన్ని తీసుకుందామా. నెక్స్ట్ వాయు పదార్థాన్ని అబ్జర్వ్ చేస్తే వాయు పదార్థాలకు కూడా ఏంటి, నిర్దిష్టమైన ఆకారం ఉండదు. సో వాయు పదార్థాలకి నిర్దిష్టమైన ఆకారం ఉండదు. వేటికి? వాయువులకి నిర్దిష్టమైన ఆకారం అనేది ఉండదు. సో ఇప్పుడు మనము ఒక స్ప్రే బాటిల్తో స్ప్రే చేసామా, స్ప్రే చేసినప్పుడు అది రూమ్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. దానికి స్పెసిఫిక్గా ఒక షేప్ అంటూ ఉండదు. నెక్స్ట్ అగరబత్తీలు వెలిగిస్తాం. అగరబత్తీలు వెలిగించినప్పుడు కూడా మనకి అక్కడ నుంచి గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది, అంటే వాయువు అనేది విడుదలవుతుంది. సో ఆ వాయువు కూడా ఏంటి, ఆ వాయువు కూడా ఎటువంటి ఆకారం అనేది ఉండదు, అది మొత్తం రూమ్ మొత్తము స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. సో వాయు పదార్థాలకి నిర్దిష్టమైన ఆకారం అనేది ఉండదు. అలాగే నిర్దిష్ట ఘనపరిమాణం కూడా ఉండదు. నిర్దిష్ట ఘనపరిమాణం ఉండదు. వేటికి ఇవి? వేటి ధర్మాలు? గ్యాసెస్ అంటే వాయువుల ధర్మాలుగా చెప్తాం. సో వాయువుల ధర్మాలు ఏంటంటే నిర్దిష్టమైన ఆకారం ఉండదు, నెక్స్ట్ వచ్చేసి నిర్దిష్టమైన ఘనపరిమాణం కూడా ఉండదు వాయువులకైతే. సో దీన్ని బేస్ చేసుకొని మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడగొచ్చు క్వశ్చన్ అనేది, ఈ క్రింది వాటిలో ఘనపదార్థం యొక్క ధర్మం కాని దాన్ని గుర్తించండి అని అడగొచ్చు. అలాగే ఈ క్రింది వాటిలో ద్రవ పదార్థాల ధర్మాలను గుర్తించండి అని ఇవ్వచ్చు. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ అనేది ఏ విధంగా అయినా కూడా అడగొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ప్రవాహి చాలా ఇంపార్టెంట్. ఇది ప్రవాహి అని ఇచ్చాడు. ప్రవాహులు ఫ్లూయిడ్స్ అంటున్నాం. సో ద్రవాలను ఒక పాత్ర నుండి మరొక పాత్రలోకి సులభంగా మార్చగలం, అందువల్ల వీటిని ప్రవాహులు అంటారు. సో మనం ఇప్పుడు వాటర్ కింద పడ్డాయి అనుకోండి, కింద పడినప్పుడు ఏమవుతుంది, అవి ఈజీగా ఫ్లో అవుతాయి. ఈ ఫ్లో అయ్యే ధర్మాన్నే మనం ఏమంటామంటే ఫ్లూయిడ్స్గా చెప్తాం, అంటే ప్రవాహిగా చెప్తామా. నెక్స్ట్ ఇక్కడ వాయువులకు నిర్దిష్ట ఘనపరిమాణము, నెక్స్ట్ నిర్దిష్ట ఆకారం అనేది ఉంటుందా? ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. సిఎన్జి అంటున్నాం, చాలా 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 ఇంపార్టెంట్. సిఎన్జి సంపీడిత సహజ వాయువు అంటాం తెలుగులో అయితే, కానీ ఎక్కువగా ఇంగ్లీష్ వర్డే యూజ్ చేస్తుంటారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, సిఎన్జి అనగా ఏంటంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. సో ఈ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ని ప్రజెంట్ ఎక్కడ యూజ్ చేస్తున్నారంటే సిఎన్జి ఫిల్లింగ్ స్టేషన్స్లో, నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్గా అయితే వాహనాలలో వెనకాల పెట్టింటారు ఈ సిలిండర్స్ని, వాహనాల్లో వెనకాల ఉంచడం అనేది జరుగుతుంది. సో ఈ సిఎన్జిస్ వచ్చేసి మనకి యాక్చువల్గా అయితే నిర్దిష్టమైన ఘనపరిమాణాన్ని కానీ నెక్స్ట్ వచ్చేసి ఆకారాన్ని కలిగి ఉండవని మనం నిర్ధారించవచ్చు. ఎలా నిర్ధారిస్తాము? సో ఇది ధర్మమ్మ, వాయువుల యొక్క ధర్మం అంటే ఘనపదార్థానికి ఆకారం కానీ పరిమాణం కానీ ఉండదని చెప్తున్నాం. సో దీన్ని మనము ఎలా చెప్పొచ్చు అంటే ఇక్కడ ఒక కృత్యం ఇచ్చారు చూడండి. సంపీడ్యత అంటే ఏంటి? ఇక్కడ ఇప్పుడు మనకు ఇంట్లో యూజ్ చేసే ఎల్పిజి సిలిండర్ కూడా ఉంది. ఈ ఎల్పిజి సిలిండర్లో మనం ఏం చేస్తాము, ఆ గ్యాస్ను వచ్చేసి కంప్రెస్ చేసి ఆ గ్యాస్ని అంటే ఒత్తిడి కలిగించడం వల్ల, ప్రెజర్ని కలిగించడం వల్ల ఏమవుతుంది, అక్కడ ఆ గ్యాస్ మొత్తము ఒకే చోట మనకి గ్యాస్ సిలిండర్ పేలింది అంటుంటాం. దానికి రీజన్ ఏంటంటే మనం గ్యాస్ మొత్తాన్ని ఏం చేస్తామంటే కంప్రెస్ చేస్తాము, అంటే ప్రెజర్ అనేది అప్లై చేసి ఆ సిలిండర్లో ఎక్కువ మొత్తంలో వాయువుని అక్కడ నింపడం అనేది జరుగుతుంది. అదే మనం ఇన్ కేస్ దాన్ని ఓపెన్ చేసామనుకోండి, ఓపెన్ చేసినప్పుడు అది ఏమవుతుంది, గది మొత్తం కూడా స్ప్రెడ్ అవుతుంది. సో అంత చిన్న సిలిండర్లో ఉండేది టోటల్గా గది మొత్తం
ఏమవుతుంది, స్ప్రెడ్ అవుతుంది. ఆ ధర్మాన్ని ఏమంటారంటే సంపీడ్యత, కంప్రెసిబిలిటీ అంటారు. సో వాయువులను మనం దేంట్లైనా ఫిల్ చేయాలంటే అక్కడ ఉపయోగపడే ధర్మం ఏం ధర్మం అంటే సంపీడ్యత, కంప్రెసిబిలిటీ అంటాం, కంప్రెసిబిలిటీ. సో ఇంపార్టెంట్ ఇది సంపీడ్యత అనేది. సో ఈ సంపీడ్యతని మనము ఒక కృత్యం ద్వారా అంటే ఒక యాక్టివిటీ ద్వారా తెలుసుకోవచ్చు ఈజీగా. ఏం చేసామంటే 50 ml అంటే 50 ml ఒక సిరంజిని తీసుకున్నాము. యాక్చువల్గా సిరంజికి వెనకాల పిస్టన్ అనేది ఉంటుంది. ఈ పిస్టన్ని ఏం చేస్తారంటే నాజిల్ నుంచి గాలి బయటికి వెళ్ళకుండా ఏం చేయాలంటే మన ఫింగర్ని అడ్డు పెట్టాలి. అడ్డు పెట్టి పిస్టన్ని ముందుకు నెట్టేటట్లు ఊహించుకోండి. పిస్టన్ని ముందుకు నెట్టినప్పుడు అక్కడ ఏమవుతుంది, మనకి బాగా కష్టంగా ఉంటుంది. అంటే ప్రెస్ చేసినప్పుడు ఆ ఎయిర్ అనేది బయటికి వెళ్ళదు కాబట్టి ఇక్కడ ఎయిర్ అనేది బయటికి వెళ్ళకపోవడం వల్ల అక్కడ ఒత్తిడి అనేది కలుగుతుంది, అంటే ప్రెజర్ అనేది కలుగుతుంది. దాన్నే మనం ఏమంటామంటే సంపీడ్యతగా చెప్తున్నాం. సో ఫస్ట్ గ్యాస్ని నింపి అక్కడ ఏమంటాము, మన వేలిని పెట్టి ఆఫ్ చేయడానికి ట్రై చేసాం. నెక్స్ట్ అలాగే వాటర్ని తీసుకొని సేమ్ ఎక్స్పెరిమెంట్ని ట్రై చేద్దాం. అంటే ఏంటి, ఈ సిరంజిలో వాటర్ని తీసుకొని అలాగే మన ఫింగర్ని అడ్డు పెట్టి ముందుకు తోయడానికి, పిస్టన్ని ముందుకు నెట్టడానికి ట్రై చేద్దాం. నెక్స్ట్ అలాగే ఏం చేసాం, ఏదైనా సాలిడ్గా ఉండే పదార్థాలు అంటే పొడి లాంటివి వేసి సేమ్ యాక్టివిటీని చూద్దాం. సేమ్ యాక్టివిటీని ఇక్కడ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ కంప్రెసిబిలిటీ అనేది వేటికి ఎక్కువగా ఉంటుంది, అంటే ప్రెజర్ అనేది వేటికి ఎక్కువగా మనం అబ్జర్వ్ చేయొచ్చు అంటే గ్యాసెస్ తీసుకున్నప్పుడు మాత్రమే అక్కడ ప్రెజర్ ఎక్కువ చేయొచ్చు. ఘన పదార్థాలు, ఇప్పుడు బ్రిక్ అంటే ఇటుక అంటాం. ఆ ఇటుకని గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, ప్రెస్ చేసినా కూడా దానికి ఎటువంటి కంప్రెసిబిలిటీ అనేది ఉండదు. సో ఘన పదార్థాలకి ఇంపార్టెంట్ ఇక్కడ, ఘన పదార్థాలకి అంటే సాలిడ్ ఫామ్లో ఉండే వాటికి కంప్రెసిబిలిటీ అనేది ఉండదు. వేటికి, ఘన పదార్థాలకి. బట్ వాయువులకి, నెక్స్ట్ వచ్చేసి లిక్విడ్స్కి కంపేర్ చేస్తే, వాయువులకి ద్రవాలకి కంపేర్ చేస్తే వాయువులకి కంప్రెసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ అయితే ఉంది క్వశ్చన్. ఇదేంటి, వాయువులకి నీరుకి అంటే వాయువులకి ద్రవాలకి కంపేర్ చేసినప్పుడు కంప్రెసిబిలిటీ వేటికి ఎక్కువగా ఉంటుంది అని అడగొచ్చు. వేటికి ఎక్కువగా ఉంటుంది, వాయువులకి కంప్రెసిబిలిటీ ప్రాపర్టీ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ సో ఇక్కడ ఎల్పిజి అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఈ ఎల్పిజి గ్యాస్ని మనం ఎక్కడ యూజ్ చేస్తాం, మన ఇళ్లలో యూజ్ చేస్తాం. దీంట్లో ఈ ఎల్పిజి గ్యాస్లో మనం ఆ గ్యాస్ని ఫిల్ చేయడానికి ఉపయోగించేది ఏంటంటే సంపీడ్యత ధర్మము, కంప్రెసిబిలిటీ ప్రాపర్టీ. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉండే బిట్మా. నెక్స్ట్ సిఎన్జి అంటే ఇందాక చెప్పాను, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. ఈ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్కి అంటే పెట్రోల్ డీజిల్కి ఇన్స్టీడ్గా మనకి మోటార్ వాహనాల్లో ఉపయోగిస్తున్నాం. అంటే వెహికల్స్లో సిఎన్జిని ఉపయోగించడం అనేది జరుగుతుంది. దీంట్లో ఏం చేస్తారంటే వాయువును సంపీడ్యం చెందించి తక్కువ పరిమాణం గల సిలిండర్లో నింపడం ద్వారా వాటిని ఈజీగా ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు. సో ఇదేంటి, సంపీడ్యత గురించి అంటే కంప్రెసిబిలిటీ గురించి. నెక్స్ట్ ఇక్కడ డిఫ్యూజన్, వ్యాపనం అని ఇచ్చారు, డిఫ్యూజన్. సో ఈ డిఫ్యూజన్ ప్రాపర్టీ కూడా దేనికి ఉంటుంది, వాయువులకే ఉంటుంది. డిఫ్యూజన్ వ్యాపనం అనేది వేటికి ఉంటుందంటే వాయువులకే ఉంటుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే వాయువుల వ్యాపనాన్ని పరిశీలించుట అని ఇచ్చారు. సో ఇక్కడ మనము ఒక అగరబత్తిని పట్టుకొని యాక్చువల్గా ఒక గది కార్నర్లో ఉంచి ఆ అగరబత్తిని వెలిగించామనుకోండి, వెలిగించినప్పుడు ఏమవుతుందంటే మీ ఫ్రెండ్ ఎక్కడో దూరంలో అంటే రూమ్ బయట ఉన్నా కూడా ఆ స్మెల్ అనేది రూమ్ ఒక మూల నుంచి మొత్తానికి వ్యాపిస్తుంది. వ్యాపించడాన్ని మనం ఏమంటారంటే ఈ చలనాన్నే ఏమంటారు, వ్యాపనము, డిఫ్యూజన్ అంటాం. సో అగరబత్తి వెలిగించగానే దానిలోని సుగంధ ద్రవ్యం ఆవిరిగా మారి అగరబత్తి పొగతో పాటు గాలితో కలిసి గది అన్ని వైపులా వ్యాపించి మన ముక్కుకు చేరుతుంది. ఈ రకమైన చలనాన్ని ఏమంటారు, వ్యాపనం అని అంటారు. సో పొగ, గాలి వాయు స్థితిలో ఉన్నాయి. ఇక్కడ మనం పొగను అబ్జర్వ్ చేసిన, గాలిని అబ్జర్వ్ చేసిన ఏ స్థితిలో ఉన్నాయి,
వాయు స్థితిలో ఉన్నాయి. ఇవి త్వరగా వ్యాపించి సువాసనను కలుగుతాయమ్మా. సో ఇక్కడ వ్యాపన ధర్మం అనేది అంటే డిఫ్యూజన్ ప్రాపర్టీ వచ్చేసి ఓన్లీ వాయువులకు మాత్రమే ఉంటుంది మా, గ్యాసెస్కి మాత్రమే డిఫ్యూజన్ ప్రాపర్టీ ఉంటుంది. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ఘన పదార్థాలకి ద్రవ పదార్థాలకి డిఫ్యూజన్ ప్రాపర్టీ అనేది ఉండదు. ఫ్లూయిడ్ ప్రాపర్టీ అయితే మళ్ళీ ద్రవాలకు ఉంటుంది మా, ఫ్లూయిడ్ ప్రాపర్టీ వచ్చేసి ద్రవాలకు ఉంటుంది. నెక్స్ట్ ద్రవాలలో వ్యాపనాన్ని పరిశీలించుట. ద్రవాలలో వ్యాపనాన్ని అంటే ఇక్కడ ఏంటి, ఘన పదార్థాల్లో అయితే వ్యాపనం అస్సలు ఉండదు మా, ఘన పదార్థాల్లో వ్యాపనం అస్సలు ఉండదు. బట్ ద్రవ పదార్థాలతో పోలిస్తే వాయు పదార్థాలకి వ్యాపనం ఎక్కువ, ద్రవ పదార్థాలతో పోలిస్తే వాయు పదార్థాలకి వ్యాపనం ఎక్కువ అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ద్రవాలలో వ్యాపనాన్ని పరిశీలించటానికి, సో ఇక్కడ 250 మిల్లీలీటర్ల గోళాకార గాజు కుప్పెని తీసుకొని దానిలో కొద్దిగా నీరు నింపండి అని ఇచ్చారు. డ్రాపర్ సహాయంతో 2 లేదా 3 చుక్కల నీలం లేదా ఎరుపు సిరాని పొటాషియం పర్మాంగనేట్ ద్రావణాన్ని సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే KMNO4 అంటాం. సో ఈ KMNO4ని ఏమంటారంటే పొటాషియం పర్మాంగనేట్ అంటారు. సో ఇక్కడ పొటాషియం పర్మాంగనేట్ ఫార్ములా ఏంటి, KMNO4. ఇంపార్టెంట్, అడగడానికి ఛాన్స్ ఉంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇక్కడ ఏం చేసాము, ఒక గాజు కుప్పే తీసుకున్నాం. ఆ గాజు కుప్పెలో కొద్దిగా వాటర్ తీసుకున్న తర్వాత ఏం చేసాం, ఒక డ్రాపర్ సహాయంతో బ్లూ కలర్ కానీ రెడ్ది కానీ సిరా వేసిన తర్వాత దాన్ని సిరా అయినా తీసుకోవచ్చు, లేకుంటే ఈ పొటాషియం పర్మాంగనేట్ ద్రావణాన్ని బీకర్ గోడల వెంట నెమ్మదిగా వేస్తామా. వేసినప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, గాజు కుప్పే తీసుకున్నాం, వాటర్ తీసుకున్న తర్వాత రెడ్ సిరాని కానీ లేకుంటే పొటాషియం పర్మాంగనేట్ ఫార్ములా ఏంటి, KMNO4. ఆ పొటాషియం పర్మాంగనేట్ని గాజు గోడల వెంట వేసినప్పుడు ఏమైందంటే అది ఒక 2 minutes తర్వాతను 3 minutes తర్వాతను మనం అబ్జర్వ్ చేసామనుకోండి, అబ్జర్వ్ చేసినప్పుడు అది మొత్తం వాటర్ అంతా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు మనము బట్టలు ఉతికిన తర్వాత నీలి మందని పెడతాం చూడండి, ఉజాలా లాంటివి నీలి మందు పెడతాం. నీలి మందు పెట్టినప్పుడు కూడా ఏమవుతుంది, మనం బకెట్ ఆఫ్ వాటర్లో ఒక 2-3 drops వేసినా కూడా అది టోటల్గా స్ప్రెడ్ అవుతుంది. సో అది ఏ ప్రాపర్టీని బేస్ చేసుకుని జరిగింది, లిక్విడ్స్లో వ్యాపన ప్రాపర్టీని అంటే డిఫ్యూషన్ ప్రాపర్టీని బేస్ చేసుకొని అక్కడ జరిగింది. సో మనకి ఇలాంటి సిచ్యువేషన్లోనే కాక వ్యాపనం అనేది జీవుల మనుగడకు ఒక ముఖ్యమైన అవసరమైన ప్రక్రియగా చెప్తాం. ఎందుకంటే శ్వాసక్రియ ఆక్సిజన్ ఊపిరితిత్తుల నుండి రక్తంలోకి వ్యాపనం చెందుతుంది. సో ఇక్కడ మనకి రెస్పిరేషన్ ప్రాసెస్ జరుగుతుంది కదమ్మా, శ్వాసక్రియ అంటాం. సో ఈ రెస్పిరేషన్ ప్రాసెస్లో ఆక్సిజన్ ఊపిరితిత్తుల నుండి రక్తంలోకి చేరుతుంది. ఆక్సిజన్ సింబల్ వచ్చేసి O2 మా. సో ఆక్సిజన్ లంగ్స్ నుంచి ఎక్కడికి చేరుతుంది, బ్లడ్లోకి చేరుతుంది. సో లంగ్స్ నుంచి బ్లడ్లోకి ఆక్సిజన్ చేరాలంటే ఏ ప్రక్రియ ద్వారా జరుగుతుందంటే ఈ వ్యాపన ప్రక్రియ ద్వారానే జరుగుతుంది. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ రక్తం నుండి ఊపిరితిత్తులకి, అంటే రక్తంలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ చెడు ఉంటుంది కదా, మరి రక్తంలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ ఊపిరితిత్తుల్లోకి చేరాలి. మళ్ళీ చేరడానికి కూడా ఉపయోగపడే ప్రాసెస్ ఏంటి, వ్యాపనము. సో ఈ 2 ప్రాసెస్లు మెయిన్గా మన మనిషిలో మానవులలో ఈ 2 ప్రాసెస్లో మనకి వ్యాపన ప్రక్రియ ద్వారానే జరుగుతాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్ అడగడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఘన ద్రవ వాయు పదార్థాలన్నీ ద్రవాలలో వ్యాపనం చెందుతాయి. వాయువుల వ్యాపన రేటు ద్రవాల లేదా ఘన వ్యాపన రేటు కంటే ఎక్కువగా ఉంటుంది. ఇందాక కూడా చెప్పాను ఏంటి, ద్రవాల వ్యాపన రేటు ఎక్కువగా ఉంటుంది అని. నెక్స్ట్ ఇక్కడ వాయువుల వ్యాపన వేగాన్ని గురించి ఇక్కడ మనకి ఒక ఎక్స్పెరిమెంట్ ఇచ్చారు సో వాయువుల వ్యాపన వేగం ఇందాక చెప్పాను కదా, ఏంటి వాయువులలో వ్యాపన వేగం అన్నిటికంటే ఎక్కువగా ఉంటుందని చెప్పాను. ఈ ప్రాసెస్లో మనకి ఏమేం కావాలంటే 2 వాయువుల వ్యాపన వేగాన్ని పరిశీలించుట,
అంటే 2 గ్యాసెస్ ఉన్నాయమ్మా. ఆ 2 గ్యాసెస్లో ఏది త్వరగా డిఫ్యూజన్ చెందుతుంది అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఏమేం కావాలంటే ఒక ఏమంటారు స్కేల్ గల పొడవాటి గాజు గొట్టం తీసుకుంటాము. పొడవాటి గాజు గొట్టం. ఆ పొడవాటి గాజు గొట్టం. నెక్స్ట్ అమోనియా ఫార్ములా NH3. అమోనియా ఫార్ములా NH3 మా. అదే అమోనియం అయితే NH4 ప్లస్. అమోనియం NH4 ప్లస్ మా. NH3 అంటే అమోనియా వేరు, అమోనియం వేరు. అమోనియా ఫార్ములా NH3, అమోనియం ఫార్ములా NH4 ప్లస్గా చెప్తాం. సో ఇక్కడ ఏం తీసుకున్నాం? అమోనియా ద్రావణం తీసుకున్నాం. నెక్స్ట్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం. ఓకే, ద ఫార్ములా ఆఫ్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం వచ్చేసి ఏంటంటే HCl. సో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఫార్ములా HClగా చెప్తాం. నెక్స్ట్ దూది, 2 రబ్బర్ బిరడాలు, టాంగ్స్ తీసుకున్నాం. ఆ టాంగ్స్ ఎందుకంటే దూదిని మనం, ఇది యాసిడ్ కదా, హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది యాసిడ్ కాబట్టి దూది సహాయంతో టంగ్స్ సహాయంతో దూదిని తీసుకొని ఆ దూదిని హైడ్రోక్లోరిక్ ఆమ్ల ద్రావణంలో ఏమంటారు డిప్ చేస్తారమ్మా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ 2 దూది ఉండల్ని తీసుకొని టంగ్ సహాయంతో ఒక దాన్ని అమోనియా ద్రావణంలో, ఇంకొక దాన్ని హైడ్రోక్లోరిక్ ఆమ్ల ద్రావణంలో డిప్ చేయాలమ్మా. డిప్ చేసిన తర్వాత ఆ గాజు గొట్టం ఇచ్చారు కదా ఇక్కడ, ఈ గాజు గొట్టంలో ఒక సైడ్ HCl, ఒక సైడ్ అమోనియా అనేది, ఒక సైడ్ HClతో ముంచిన దూదిని, నెక్స్ట్ ఒక సైడ్ అమోనియాతో ముంచిన దూదిని పెట్టిన తర్వాత అక్కడ మనకి అమోనియం క్లోరైడ్ అనేది ఏర్పడుతుంది. అమోనియం క్లోరైడ్ అనేది ఏర్పడుతుంది. సో ద ఫార్ములా ఆఫ్ అమోనియం క్లోరైడ్ ఈజ్ NH4. ఇంపార్టెంట్ ఇది కూడా, NH4Cl. అమోనియం క్లోరైడ్ ఫార్ములా వచ్చేసి NH4Clగా చెప్తాం. ఇక్కడ అమోనియం క్లోరైడ్ ఏ ప్లేస్లో ఏర్పడిందో ఒక్కసారి ఇక్కడ చూడండి, ఈ ప్లేస్లో ఏర్పడింది. సో HCl ఇక్కడ నుంచి ట్రావెల్ అయింది. నెక్స్ట్ అమోనియా వచ్చేసి ఇక్కడ నుంచి ట్రావెల్ అయింది. సో ఇది స్పీడ్గా వచ్చేసింది. ఏంటి? అమోనియా వచ్చేసి చాలా స్పీడ్గా డిఫ్యూజన్ చెంది ఇక్కడికి వచ్చిన తర్వాత HCl అనేది స్లోగా డిఫ్యూజన్ చెంది ఇక్కడికి రావడం జరిగింది. సో దేని వ్యాపన రేటు ఎక్కువగా ఉందని మనం ఇక్కడ చెప్పొచ్చు? అమోనియా. సో అమోనియా వ్యాపన రేటు అంటే HClతో కంపేర్ చేస్తే, హైడ్రోక్లోరిక్ యాసిడ్తో కంపేర్ చేస్తే అమోనియా డిఫ్యూజన్ వచ్చేసి స్పీడ్గా జరుగుతుంది. సో అమోనియాలో వ్యాపన వేగం అనేది ఎక్కువగా ఉంటుందని దీన్ని బేస్ చేసుకొని చెప్పొచ్చు మా. నెక్స్ట్ ఇక్కడ పదార్థంలోని కణాల మధ్య ఆకర్షణ బలాన్ని పరిశీలించుట. సో దీన్ని చెప్పడానికి మనం ఏం చేసామంటే, ఒక ట్యాప్ దగ్గర వాటర్ ఫ్లో అవుతున్నాయి. ఆ వాటర్ ఫ్లో అయ్యేదాన్ని మనం చేత్తో వేలితో విడగొట్టడానికి ప్రయత్నం చేసామనుకోండి, అక్కడ ఆ వాటర్ని మనం విడగొట్టలేము. ఎందుకంటే వాటి పదార్థంలోని కణాల మధ్య ఏముంటుందంటే ఆకర్షణ బలం అనేది ఉంటుంది. ఈ ఆకర్షణ బలం ద్వారా మనం ఆ నీటి ధారను విడగొట్టలేము. సో ఆకర్షణ బలం అనేది ఖచ్చితంగా ఉంటుంది. వేటికి? పదార్థాలలోని కణాల మధ్య ఏముంటుందమ్మా? ఆకర్షణ బలం ఉంటుంది. సో సరైన వాక్యం, సరికాని వాక్యంలో ఈ బిట్ అడగడానికి ఛాన్స్ ఉంది. అంతేంటి? పదార్థంలోని కణాల మధ్య ఆకర్షణ బలం అనేది ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి పదార్థంలోని కణాల మధ్య వికర్షణ బలం అనేది ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటి? పదార్థంలోని కణాల మధ్య ఆకర్షణ బలాన్ని పరిశీలించవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఘన పదార్థం, ద్రవ పదార్థం, వాయు పదార్థం, ఘన, ద్రవ, వాయు పదార్థాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఘన పదార్థంలో అణువులు వచ్చేసి చాలా దగ్గరగా అణువులు వచ్చేసి, ఇప్పుడు బ్రిక్ తీసుకున్నామా, బ్రిక్లో అణువులు మనకి సామాన్యంగా మనం కంటితో వాటిని చూడలేము. చాలా దగ్గరగా ఉంటాయి. అంటే ఘన పదార్థాల్లో అణువులు వచ్చేసి ఎలా ఉంటాయమ్మా? చాలా దగ్గరగా ఉంటాయి. అందువల్ల వాటి మధ్య ఏమంటారు, ఆకర్షణ బలం అనేది అధికంగా ఉంటుంది.
ఘన పదార్థాల్లో ఆకర్షణ బలం అధికంగా ఉండడానికి కారణం ఏంటంటే వాటి అణువులు దగ్గరగా ఉండడం వల్ల. ఘన పదార్థాలతో కంపేర్ చేస్తే ద్రవ పదార్థాల్లో వచ్చేసి మనకి అణువులు కొంచెం దూరంగా ఉంటాయి. వేటితో కంపేర్ చేస్తే ఘన పదార్థంతో కంపేర్ చేస్తే. అదే వాయు పదార్థంలో అయితే మనం రూమ్లోనే అబ్జర్వ్ చేద్దామా. ఇప్పుడు అగరబత్తిని వెలిగించినప్పుడు అది రూమ్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. సో అక్కడక్కడ ఒక కణం మాత్రమే, అంటే అక్కడక్కడ ఒక కణం మాత్రమే ఉంటుంది. సో వాయు పదార్థాల్లో కణాల మధ్య దూరం చాలా ఎక్కువగా ఉంటుంది అని మనం దీన్ని బేస్ చేసుకుని చెప్పొచ్చు. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, నీటి వింత ప్రవర్తన ఇచ్చారు. నీటి వింత ప్రవర్తన యాక్చువల్గా అయితే ద్రవాన్ని మనం హీట్ చేసామనుకోండి, ఏదైనా ద్రవాన్ని హీట్ చేసినప్పుడు అది ఏమవుతుంది, వ్యాకోచం అనేది చెందుతుంది. అదే చల్లార్చినప్పుడు అది సంకోచం చెందుతుంది. కానీ ఇందుకు భిన్నంగా నీరు ఉష్ణోగ్రత 4 డిగ్రీల నుంచి 0 డిగ్రీలకు తగ్గినప్పుడు 4 డిగ్రీల నుండి 0 డిగ్రీలకు తగ్గినప్పుడు సంకోచించడానికి బదులుగా వ్యాకోచించి మంచుగా మారుతుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇక్కడ ద్రవ పదార్థం అనేది మంచుగా ఎప్పుడు మారుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 0 డిగ్రీ సెంటీగ్రేడ్కి వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఫ్రిడ్జ్లో వాటర్ పెడతామా, వాటర్ పెట్టినప్పుడు అది 0 డిగ్రీ సెంటీగ్రేడ్కి చేరిపోతుంది. 0 డిగ్రీ నుంచి -సెల్సియస్లోకి వెళ్తుంది. -సెల్సియస్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుందంటే సంకోచం అనేది చెందుతుంది. సో ఈ సంకోచం చెందడం వల్ల ఏమవుతుంది, సంకోచానికి బదులుగా వ్యాకోచం అనేది జరుగుతుంది. సో ఈ వ్యాకోచం చెందడం వల్ల అది మంచుగా మారిపోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే నీటి కంటే ఎక్కువ ఘనపరిమాణాన్ని కలిగి ఉంటుంది. ఏంటి, ఒక మంచు ముక్కలో ఉండే నీరు అంతే ఘనపరిమాణం కల నీటి కంటే కూడా ఎక్కువ ఘనపరిమాణాన్ని కలిగి ఉంటుంది. అంటే మంచు యొక్క సాంద్రత, డెన్సిటీ అంటామా, మంచు యొక్క సాంద్రత నీటి సాంద్రతల కంటే తక్కువ. సో మంచు యొక్క సాంద్రత నీటి సాంద్రత కంటే తక్కువ. అందుకే మనకి ఏమవుతుందంటే వాటర్లో మనం ఐస్ క్యూబ్ వేసినప్పుడు అది ఫ్లోట్ అవుతుంది. దానికి రీజన్ ఏంటంటే అక్కడ మంచు ముక్క యొక్క సాంద్రత నీటి సాంద్రతతో కంపేర్ చేసినప్పుడు తక్కువగా ఉండడమే. సో ఇక్కడ ఉష్ణోగ్రత బాగా తగ్గినప్పుడు సరస్సుల పై భాగంలో ఉండే నీరు మంచుగడ్డగా మారుతుంది. ఆ మంచు ఏమవుతుంది, పైన తేలుతూ ఉంటుంది, కానీ కింద 4 డిగ్రీ సెంటీగ్రేడ్ ద్రవ స్థితిలోనే ఉంటుంది. కానీ కింద ఉండే నీరు ద్రవ స్థితిలోనే ఉంటుంది. ఆ పైన ఉన్న మంచు ఉష్ణబంధకంగా పనిచేసి అడుగున ఉన్న నీరు ఉష్ణాన్ని కోల్పోకుండా కాపాడుతుంది. అంటే అందులో ఉండే జలచరాలు వచ్చేసి సురక్షితంగా జీవించగలవు. దానికి కారణం ఏంటంటే పైన మంచు ఉన్నా కూడా కింద మనం 0 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 4 డిగ్రీ సెల్సియస్కి అక్కడ చేరినప్పుడు ఆ వాటర్ అనేది అలాగే ఉంటుంది. సో అది ఉష్ణబంధకంగా పనిచేయడం జరుగుతుంది. ఆ ఉష్ణబంధకంగా పనిచేయడం వల్ల మనకు అక్కడ ఏం జరుగుతుంది, జలరాశులు అనేటివి జీవించగలుగుతున్నాయి. నెక్స్ట్ ఇక్కడ పదార్థపు స్థితి మార్పుపై ఉష్ణోగ్రత ప్రభావం అని ఇచ్చారు. సో ఇక్కడ మనము ఏం చేయాలంటే ఫస్ట్ 100 గ్రాముల మంచు ముక్కలు, అంటే ఐస్ క్యూబ్స్ ఎన్ని గ్రామ్స్ తీసుకుంటున్నాం, 100 గ్రామ్స్ తీసుకున్నాం. సో ఇక్కడ ప్రయోగశాల థర్మామీటర్ను, నెక్స్ట్ ఒక దాని బల్బు మంచు ముక్కలకు తాకే విధంగా అమర్చాలి. అంటే ఏంటి, థర్మోమీటర్ కింద బల్బు ఉంటుంది. ఆ బల్బుని ఎక్కడ ఉంచాలంటే మంచు ముక్కలు తాకేటట్లు ఉంచిన తర్వాత దాన్ని కింది నుంచి, ఇక్కడ ఎక్స్పెరిమెంట్లు ఇచ్చేది, కింది నుంచి సారా దీపంతో ఏం చేయాలి, వేడి చేస్తూ ఉండాలి. వేడి చేస్తూ ప్రతి 30 సెకండ్స్కి ఒకసారి ఏం చేయాలి, ప్రతి 30 సెకండ్స్కి ఒకసారి ఉష్ణోగ్రతలో వచ్చే మార్పులను మనం పరిశీలిస్తూ ఉండాలి. సో ఇక్కడ చూడండి, వేడి చేసిన తర్వాత ఏమవుతుంది, అది కొద్దిసేపటికి ఆ ఐస్ క్యూబ్స్ అనేటివి వాటర్ లాగా జరుగుతూ ఉంటుంది. సో వాటర్ని ఇంకా వేడి చేసామనుకోండి, అది వాయువుగా మారుతుంది. సో ఇంకా వేడి చేస్తే అది వాయువుగా మారుతుంది. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే
మంచు ద్రవీభవన ఉష్ణోగ్రత వచ్చేసి 0 డిగ్రీ సెల్సియస్గా చెప్తాం. సో ఇక్కడ మంచు మరియు నీటి మిశ్రమం యొక్క ఉష్ణోగ్రత ద్రవీభవన ఉష్ణోగ్రతకు చేరినప్పుడు బీకర్ వేడి చేస్తున్నప్పటికీ మంచు ముక్కలు పూర్తిగా కరిగే వరకు ఉష్ణోగ్రతలో మార్పు ఉండదు. ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మంచు ముక్కలు పూర్తిగా కరిగేంత వరకు కూడా దాని ఉష్ణోగ్రతలో మార్పు ఉండదు. పూర్తిగా కరిగిన తరువాతనే దాని ఉష్ణోగ్రత అంటే టెంపరేచర్ అనేది రైజ్ అవ్వడం జరుగుతుంది. సో బీకర్ని వేడి చేసినప్పుడు అందులో నీటి కణాలకు శక్తి అందుతుంది. మనము అబ్జర్వ్ చేస్తే నీరు వేడైనప్పుడు అవి చలిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే ఆ నీటిలో ఉండే కణాలకు శక్తి అనేది వస్తుంది. సో ఆ కణాలు శక్తి పొందినప్పుడు వాటి మధ్య ఆకర్షణ బలాలను అధిగమించి స్వేచ్ఛగా చలించేటట్లు చేయడానికి ఉపయోగపడుతుంది. అందుకే ఈ స్థితిలో వేడి చేస్తున్నప్పుడు ఉష్ణోగ్రతలో మార్పులను మనం గమనించలేమ్మా. ఎప్పుడు గమనించవచ్చు? అది ఐస్ క్యూబ్స్ అనేది వాటర్గా చేంజ్ అయిన తరువాత నుంచి మనకి అది హీట్ అబ్జార్ప్షన్ అనేది ఎక్కువ చేసుకొని అక్కడ ఏం జరుగుతుంది? ఆ స్థితిలో వేడి చేసిన ఉష్ణోగ్రతలో మార్పును మనం గమనించలేము. సో ఘన పదార్థాలు ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ద్రవాలుగా మారతాయి. ఘన పదార్థాలు ఇప్పుడు ఐస్ క్యూబ్ ఉంది. ఘన పదార్థాలకు ఉదాహరణగా మనం ఐస్ క్యూబ్ తీసుకోవచ్చు. ఆ ఐస్ క్యూబ్ ద్రవాలుగా ఎప్పుడు మారుతుందంటే ఒక నిర్దిష్ట అంటే పర్టికులర్ టెంపరేచర్ దగ్గరనే అది ద్రవంగా మారుతుంది. ఘన పదార్థాలు ద్రవాలుగా మారే ఈ ఉష్ణోగ్రతని ఏమంటారంటే మెల్టింగ్ పాయింట్, ద్రవీభవన స్థానంగా చెప్తాం. సో ఏదైనా పదార్థం దాని ఘనస్థితి నుండి ద్రవస్థితిలోకి మారే ప్రక్రియనే దేనిగా చెప్తాం? ద్రవీభవనం లేదా విలీనం, ఫ్యూజన్గా చెప్తాం. సో ఇక్కడ ద్రవీభవనం అంటే ఏమని చెప్పొచ్చు? ఏదైనా పదార్థము దాని ఘనస్థితి నుండి అంటే సాలిడ్ ఫామ్లో నుంచి లిక్విడ్ ఫామ్లోకి చేంజ్ అవుతే దాన్ని మనం మెల్టింగ్గా చెప్తాం. దీన్నే విలీనం, ఫ్యూజన్ అని కూడా చెప్తాం. సో ఇక్కడ ఒక పదార్థం యొక్క ద్రవీభవన స్థానం దానిలోని కణాల మధ్య ఉండే ఆకర్షణ బలంపై ఆధారపడుతుంది. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్. ఏంటి? ఒక పదార్థం యొక్క ద్రవీభవన స్థానం దానిలో కణాల మధ్య ఉండే ఆకర్షణ బలంపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్, కణాల మధ్య ఆకర్షణ బలం అధికంగా ఉంటే ఆ పదార్థ ద్రవీభవన స్థానం ఏ విధంగా ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది. సో పదార్థాల మధ్య ఆకర్షణ బలం ఎక్కువగా ఉంటే ద్రవీభవన స్థానం ఎక్కువగా ఉంటుంది. దీన్ని బేస్ చేసుకుని మనం ఏం చెప్పొచ్చు? ఉష్ణోగ్రతలో మార్పు లేకుండా మంచు ముక్కలు గ్రహించిన ఉష్ణశక్తి కణాల మధ్య ఆకర్షణ బలాలను అధిగమించి పదార్థ స్థితిని మార్చడానికి ఇక్కడ దోహదం చేసిందని చెప్పవచ్చు. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఇక్కడ ఏంటి? 0 డిగ్రీ సెల్సియస్ వద్ద నీటిలోని కణాలకు ఉండే శక్తి అదే ఉష్ణోగ్రత వద్ద మంచులోని కణాలలోని శక్తి కన్నా ఎక్కువ. అంటే ఏంటి? ఇక్కడ మంచులోని కణాల శక్తి కన్నా వేటి కణాల శక్తి ఎక్కువగా ఉంటుందంటే నీటిలోని కణాలకు ఉండే శక్తి ఎక్కువగా ఉంటుంది. సో అందుకే నీరు ఈజీగా ఫ్లో అవుతుంది. ఎందుకంటే మంచు నీరుగా మారే సమయంలో నీటిలోని కణాలు ఏమవుతాయి? అధిక శక్తిని పొందడం జరుగుతుంది. ఇక్కడ మనకి స్థితి మార్పు చెందడం కోసం ఇది ఇంపార్టెంట్. ఇక్కడ స్థితి మార్పు చెందడం కోసం పదార్థంలోని కణాల మధ్య ఆకర్షణను అధిగమించడానికి కావలసిన శక్తినే మనము గుప్తోష్ణము, లేటెంట్ హీట్ అంటాం. గుప్తోష్ణం అంటే లేటెంట్ హీట్గా చెప్తాం. సో స్థితి మార్పు చెందడం కోసం పదార్థంలోని కణాల మధ్య ఆకర్షణను అధిగమించడానికి కావలసిన ఉష్ణశక్తిని ఏమంటారు? ఆ పదార్థం యొక్క గుప్తోష్ణంగా చెప్తాం. సో ఇక్కడ చూడండి ఒక్కసారి, పదార్థాలు ఉష్ణాన్ని గ్రహించి ఘనస్థితి నుంచి ద్రవస్థితికి, ద్రవస్థితిలోంచి వాయు స్థితిలోకి మారుతాయి. అయితే కొన్ని పదార్థాలు చూడండి ఇక్కడ ఏంటి? పదార్థాలు ఉష్ణాన్ని గ్రహించి ఘనస్థితి అంటే వేడి చేసినప్పుడు పదార్థం ఘనస్థితిలో ఉంది. ఇప్పుడు ఐస్ క్యూబ్స్ ఉన్నాయి. ఐస్ క్యూబ్స్ని వేడి చేసినప్పుడు అవి ఏమవుతుంది? ఫస్ట్ ద్రవస్థితిలోకి మారుతుంది. ద్రవస్థితిని ఇంకా వేడి చేసామనుకోండి, అంటే వాటర్ని ఇంకా బాయిల్ చేసామనుకోండి, అది వాయు స్థితిలోకి మారుతుంది. అయితే అది వాటి ధర్మం. బట్ ఇక్కడ కొన్ని ఘనస్థితి నుంచి నేరుగా వాయుస్థితిలోకి, అదేవిధంగా తిరిగి వాయుస్థితి నుంచి ఘనస్థితిలోకి
మారుతాయి, చేరకుండానే మార్పు చెందడం అనేది జరుగుతుంది. ఈ ప్రాసెస్నే ఉత్పతనము, సబ్లిమేషన్ అంటామా. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఉత్పతనం లేదా సబ్లిమేషన్. ఉత్పతనం లేదా సబ్లిమేషన్ అంటే ఘన పదార్థాలు డైరెక్ట్గా వాయు స్థితిలోకి మారుతాయి. అంటే మధ్యలో ద్రవ పదార్థంగా మారవుమా. ద్రవ పదార్థంగా మారకుండా ఘన పదార్థాలు డైరెక్ట్గా వాయు స్థితిలోకి చేంజ్ అవుతే దాన్ని మనం దేనిగా చెప్తామంటే ఉత్పతనంగా చెప్తాం. ఉత్పతనంగా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఉష్ణోగ్రతను కొలిచే మరో ప్రమాణం వచ్చేసి కెల్విన్ మా. సో ఉష్ణోగ్రతను మనం డిగ్రీ సెల్సియస్లో కొలుస్తాం, ఫారెన్ డిగ్రీస్లో కొలుస్తామా. డిగ్రీ సెల్సియస్, ఫారెన్ డిగ్రీస్లో కొలుస్తాం. అలాగే ఉష్ణోగ్రతను కొలిచే మరో ప్రమాణం వచ్చేసి ఏంటంటే కెల్విన్. మరో ప్రమాణం వచ్చేసి కెల్విన్గా చెప్తాం. సో మంచు ద్రవీభవన స్థానం 0 డిగ్రీ సెల్సియస్ మా. మంచు ద్రవీభవన స్థానం వచ్చేసి ఎంత 0 డిగ్రీ సెల్సియస్గా చెప్తాం. ఇది 273 కెల్విన్లకు సమానం. సో మంచు ద్రవీభవన స్థానం దేనికి సమానం అంటే 273 కెల్విన్కి సమానం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీటి బాష్పీభవన స్థానం 100 డిగ్రీస్ అని ఇచ్చారు మా. నీటి బాష్పీభవన స్థానం ఎంత ఇచ్చారు 100 డిగ్రీస్ ఇచ్చారు. అంటే ఇది ఎన్ని కెల్విన్లకు సమానం అంటే 273కి మనం 100 యాడ్ చేసామనుకోండి వచ్చేదే మనకి నీటి బాష్పీభవన స్థానం. అంటే డిగ్రీ సెంటిగ్రేడ్స్ నుంచి డిగ్రీ సెంటిగ్రేడ్స్లో ఇచ్చింది కెల్విన్లోకి మార్చమన్నారు అనుకోండి. డిగ్రీ సెల్సియస్ని కెల్విన్లోకి చేంజ్ చేయాలంటే ఏం చేయాలంటే దానికి 273 యాడ్ చేయాలి. అంటే ఇచ్చిన 100 డిగ్రీస్కి ఏం యాడ్ చేయాలి 273 యాడ్ చేయాలి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి నీటి బాష్పీభవన స్థానం 150 అని ఇచ్చారనుకోండి. నీటి బాష్పీభవన స్థానం 150 డిగ్రీస్ అని ఇచ్చారు. సో 150 డిగ్రీస్ అని ఇస్తే దాన్ని కెల్విన్లోకి చేంజ్ చేయమంటే 150 × 273 వేస్తే మనకి అది కెల్విన్లోకి చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ సెల్సియస్ డిగ్రీస్ని యాక్చువల్గా అయితే సెల్సియస్ డిగ్రీ సెల్సియస్ని కెల్విన్లోకి మార్చే ప్రాసెస్ అది మా. బట్ ఇక్కడ కెల్విన్ నుంచి డిగ్రీస్లోకి మార్చాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తున్నా. కెల్విన్ నుంచి డిగ్రీ సెల్సియస్లోకి మార్చాలి అంటే ఏంటి, ఇక్కడ మన కెల్విన్ స్కేల్లో ఇచ్చారు మా. కెల్విన్ స్కేల్లో ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 283 కెల్విన్ అని ఇచ్చారు. 283 కెల్విన్. దీన్ని డిగ్రీ సెల్సియస్లోకి మార్చాలనుకోండి. 283లో నుంచి -273 యాడ్ చేస్తే మనకి 10 డిగ్రీ సెల్సియస్గా వస్తుంది. సో కెల్విన్ నుంచి డిగ్రీలోకి మార్చాలంటే ఇచ్చిన కెల్విన్ నుంచి మనము ఏం సబ్స్ట్రాక్ట్ చేయాలి 273 సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి వచ్చేదే డిగ్రీస్లోకి మార్పు చెందుతుంది. అదే డిగ్రీ సెల్సియస్ని కెల్విన్లోకి మార్చాలంటే ఇచ్చిన డిగ్రీ సెల్సియస్ని 273 యాడ్ చేస్తే మనకి అది కెల్విన్స్లోకి చేంజ్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ బాష్పీభవనం అని ఇచ్చారు. ఇందాక ద్రవీభవనం చూసాం. సో బాష్పీభవనము ఏదేని ద్రవము దాని మరుగు స్థానం కన్నా దిగువన ఏ ఉష్ణోగ్రత వద్దనైతే బాష్పంగా మారగలిగిందో ఆ దృగ్విషయాన్ని బాష్పీభవనం, ఎవాపరేషన్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లాత్స్ని వాష్ చేసామా. క్లాత్స్ని వాష్ చేసిన తర్వాత వాటిని బయట ఆరబెడతాం. ఆరబెట్టినప్పుడు ఆ క్లాత్స్లో ఉండే వాటర్ అంతా ఏమవుతుంది ఎవాపరేట్ అవుతుంది. అంటే సన్ నుంచి వచ్చే రేస్కి అక్కడ ఎవాపరేషన్ ప్రాసెస్ జరుగుతుంది. దాన్ని మనం ఎవాపరేషన్ ప్రాసెస్గా చెప్తాం. సో ఇక్కడ ఇంకోటి అబ్జర్వ్ చేయమ్మా. పీడనాన్ని ఒక అట్మాస్ఫియర్కి తగ్గిస్తే ఘనస్థితి కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసి నేరుగా వాయు స్థితిలోకి మారుతుంది. పీడనాన్ని అంటే ప్రెజర్ని ఒక అట్మాస్ఫియర్కి తగ్గిస్తే ఘనస్థితిలోని కార్బన్ డైఆక్సైడ్ ఓకేమ్మా. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఘనస్థితిలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ వాయు స్థితిలోకి మారడానికి ఎన్ని అట్మాస్ఫియర్ల ప్రెజర్ని మనం ఇక్కడ అప్లై చేస్తామంటే 1 అట్మాస్ఫియర్కి తగ్గిస్తాం. ఇక్కడ ఘనస్థితిలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ని మనము డ్రై ఐస్, పొడి మంచుగా చెప్తామా. డ్రై ఐస్, పొడి మంచు. ఇంత ముందుకు ఒకసారి ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఏంటి ఈ క్రింది వాటిలో పొడి మంచు అని దేన్ని అంటామంటే ఘనస్థితిలో ఉండే కార్బన్ డైఆక్సైడ్. మళ్ళీ ఇక్కడ వాయు స్థితిలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ని పొడి మంచు అనము. ఘనస్థితిలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ని మనం డ్రై ఐస్, పొడి మంచుగా చెప్తాం.
సో ఇందాక ఒకటి సబ్లిమేషన్ అని చెప్పాను. సబ్లిమేషన్ ఇక్కడ చూడండి ఒకసారి, సబ్లిమేషన్ ఉత్పతనం అని చెప్పాను. సో ఈ సబ్లిమేషన్కి ఎగ్జాంపుల్గా మనం కర్పూరం ఉంది దేవుని దగ్గర వెలిగిస్తున్నాం. ఆ కర్పూరాన్ని వెలిగించినప్పుడు అదేమవుతుంది, యాక్చువల్గా అయితే లిక్విడ్ లాగా చేంజ్ అవ్వాలి, ఘన పదార్థంలో ఉంటుంది అది. ఆ లిక్విడ్ లాగా చేంజ్ కావాల్సింది డైరెక్ట్గా ఏమవుతుంది, అది పొగ వచ్చేస్తుంది, బ్లాక్లో పొగ అనేది వస్తుంది. దాన్నే ఘనస్థితిలో ఉండేది డైరెక్ట్గా వాయు స్థితిలోకి మారడం అంటారు. దాన్ని ఏమంటారు, సబ్లిమేషన్ అంటారు. అలాగే ఏమంటారు, బట్టలలో పెట్టుకుంటుంటుంది కలరా గుండ్లు అంటుంటారు, నాఫ్థలిన్ బాల్స్ అంటాం వాటిని. ఆ నాఫ్థలిన్ బాల్స్ కూడా మనము ఒక 1 వీక్ 2 వీక్స్ తర్వాత చూసామనుకోండి, ఆ క్లాత్లో పెట్టినవి అవి ఏమవుతుంది, సైజులో తగ్గిపోవడం జరుగుతుంది. అక్కడ కూడా ఏం జరుగుతుందంటే అవి డైరెక్ట్గా వాయు రూపంలోకి చేంజ్ అవ్వడం జరుగుతుంది. వాటికి ఉత్పతనానికి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. నెక్స్ట్ డ్రై ఐస్ అంటే తెలిసేంటి, ఘనస్థితిలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ని మనం పొడి మంచు లేదా డ్రై ఐస్ అంటాం. ఆ డ్రై ఐస్ ఎలా ఫామ్ అవుతుందంటే పీడనాన్ని 1 అట్మాస్ఫియర్కి తగ్గిస్తే ఘనస్థితిలోని కార్బన్ డైఆక్సైడ్ నేరుగా వాయు స్థితిలోకి మారుతుంది. అందువల్ల ఘనస్థితిలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ని మనం ఏమంటాం, పొడి మంచుగా చెప్తాం. సో ఇక్కడ చూడండి, బాష్పీభవనంపై పదార్థ ఉపరితల వైశాల్యం, గాలి వేగం, ఆర్ద్రతల ప్రభావం అని ఇచ్చాడు. పదార్థ ఉపరితలంపై, బాష్పీభవనంపై పదార్థ ఉపరితల వైశాల్యం, గాలి వేగం, ఆర్ద్రతలు అని ఇచ్చారు. సో ఇక్కడ ఒక సింపుల్ యాక్టివిటీ ఇచ్చారు ఏంటంటే ఒక టెస్ట్ ట్యూబ్ అంటే మనందరికీ తెలిసి ఇలా ఉంటుంది, గాజుతో టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాం. ఆ టెస్ట్ ట్యూబ్లో 5 ml వాటర్ తీసుకున్నామా. టెస్ట్ ట్యూబ్లో ఏం తీసుకున్నాం, 5 ml వాటర్. అలాగే ఒక పింగాణి పాత్ర, ఇలా ఒక పింగాణి పాత్ర అంటే వెడల్పాటి పింగాణి పాత్ర తీసుకున్నామా. ఈ పింగాణి పాత్రలో 5 ml వాటర్ తీసుకున్నాం. సేమ్ క్వాంటిటీ మాత్రం సేమ్. పింగాణి పాత్రలో 5 ml తీసుకున్నాం, టెస్ట్ ట్యూబ్లో కూడా 5 ml తీసుకున్నాం. సో ఇక్కడ ఫస్ట్ గది ఉష్ణోగ్రతను మనం ఏం చేయాలంటే నమోదు చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే అక్కడ ఆ రెండిటికి ఫ్యాన్ గాలి కింద పెడదామా. ఫ్యాన్ గాలి కింద పెట్టినప్పుడు ఒక ఓవర్ నైట్ అంటే నైట్ మొత్తం పెట్టామనుకోండి, ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఇక్కడ ఉపరితల వైశాల్యం పెరిగితే అంటే సర్ఫేస్ ఏరియా అంటే పైన దీనికి సర్ఫేస్ ఎక్కువగా ఉంది ఏంటి, పింగాణి పాత్రలో సర్ఫేస్ ఎక్కువగా ఉంది. బట్ ఇక్కడ సర్ఫేస్ చూడండి ఈ కొంచెం మాత్రమే ఉంది, టెస్ట్ ట్యూబ్లో సర్ఫేస్ ఏరియా తక్కువ ఉంది. సో సర్ఫేస్ ఏరియా పెరిగితే వేగంగా ఏమంటారు, ఎవాపరేషన్ అనేది వేగంగా జరుగుతుంది. ఉపరితలాలపై ఉండే కణాల మొదట బాష్పంగా మారుతాయి. ఉపరితలాలపై ఉండే కణాలు మొదట దేనిగా మారుతాయి, బాష్పంగా మారుతాయి. సో ఉపరితల వైశాల్యం పెరిగితే ఈజీగా ఎవాపరేషన్ ప్రాసెస్ కూడా ఏమవుతుంది, ఎక్కువ అవుతుంది. సో మనం టెస్ట్ ట్యూబ్లో తీసుకున్న వాటర్, నెక్స్ట్ వచ్చేసి పింగాణి పాత్రలో తీసుకున్న వాటర్ని అబ్జర్వ్ చేస్తే ఏది త్వరగా ఎవాపరేట్ అవుతుందంటే పింగాణి పాత్రలో తీసుకున్న వాటర్ త్వరగా ఎవాపరేట్ అవుతుంది. సో దేనిపైన ఆధారపడి ఉంటుంది, అది ఉపరితల వైశాల్యం పైన ఆధారపడి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చా చూడండి, హ్యూమిడిటీ ఆర్ద్రత అంటాం. ఆర్ద్రత ఇక్కడ ఇగురుట అంటే ఏంటంటే ఎవాపరేషన్ అక్కడ ఇగురుటలో ప్రభావం చూపే మరో అంశం ఏంటంటే ఆర్ద్రత. సో ఆర్ద్రత అంటే ఏంటంటే గాలిలో ఉండే తేమ శాతాన్నే మనం ఏమంటామంటే, ఎయిర్లో కొంత గొప్ప ఏముంటుందమ్మా, తేమ అనేది ఉంటుంది. ఎయిర్లో తేమ ఉండడం వల్లనే మనకి ఇనుప వస్తువులు రస్టింగ్ అవుతాయమ్మా. ఇనుప వస్తువులు మనం దానికి తడి తగలకపోయినా కూడా ఏంటి బయట పడేసామనుకోండి ఒక మూలన, ఏమవుతుంది, అది కొద్ది రోజులకి తుప్పు పట్టడం జరుగుతుంది. ఎక్కువగా మనం చలికాలంలో అబ్జర్వ్ చేస్తే తుప్పు ఇంకా ఎక్కువగా పడుతుందమ్మా. సో ఇక్కడ ఏంటి, గాలిలో ఉండే తేమ శాతాన్ని మనం దేనిగా చెప్తాం, ఆర్ద్రత, హ్యూమిడిటీగా చెప్తాం. సో ఇక్కడ పరిసరాల్లో ఉన్న గాలి నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ఒక నిర్దిష్ట పరిమాణం వరకు మాత్రమే నీటి బాష్పాన్ని నిలిపి ఉంచుకోగలుగుతుంది. సో గాలిలో నీటి బాష్పం అధికంగా ఉంటే ఎగిరే వేగం తగ్గుతుంది అంటే ఏంటి, ఎవాపరేషన్ ప్రాసెస్ అనేది తగ్గుతుంది. ఎప్పుడు గాలిలో నీటి బాష్పం అధికంగా ఉంటుంది. ఇప్పుడు చలికాలం అబ్జర్వ్ చేద్దామా. చలికాలంలో మనం బట్టలు ఆరేసామనుకోండి లేటుగా ఆరిపోవడం అనేది జరుగుతుంది. అదే ఎండాకాలంలో అయితే
త్వరగా ఆరిపోతాయి. దానికి రీజన్ ఏంటంటే గాలిలో తేమ అనేది ఎప్పుడు ఉంటుంది, చలికాలంలో గాలిలో తేమ ఉంటుంది, దాన్ని నీటి బాష్పంగా చెప్తాము. సో గాలిలో నీటి బాష్పం అధికంగా ఉంటే ఎగిరే వేగం తగ్గుతుంది, అంటే ఎవాపరేషన్ తక్కువై బట్టలు చాలా లేటుగా ఆరిపోవడం అనేది జరుగుతుంది. సో అందువల్ల తడి బట్టలు ఆరడం వర్షాకాలంలో నెమ్మదిగాను, గాలి బలంగా వీచే రోజుల్లో వేగంగా జరుగుతుంది. సో ఇక్కడ గాలి వేగంగా వీయడం వల్ల అందులో నీటి బాష్పం గాలితో పాటు దూరంగా వెళ్ళడం జరుగుతుంది, తద్వారా పరిసరాలలోని నీటి బాష్పం కూడా తగ్గుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని ఏం చెప్పొచ్చు మనం, ఇక్కడ గాలి ఏమంటారు ఆర్ద్రత అనేది కూడా ఎవాపరేషన్ ప్రాసెస్లో ఇక్కడ ఉపయోగపడడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ బాష్పీభవనం అంటే ఎవాపరేషన్ మనకి ఇంకా కొన్ని సిచ్యువేషన్లో చూడొచ్చు. చెమట పట్టిన తర్వాత శరీరం చల్లబడినట్లు అనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే మన బాడీలో ఉండే తేమ ఉంటుంది కదా, తేమ అనేది బయటికి రావడం జరుగుతుంది. చెమట పట్టినప్పుడు శరీరం పైన ఉన్న చెమట శరీరం లోపల ఉన్న వేడిని గ్రహిస్తుంది. మన బాడీలో ఖచ్చితంగా వేడి అనేది ఉంటుంది. ఆ వేడిని గ్రహించి ఏమవుతుందంటే అక్కడ ఎవాపరేషన్, ఆ చెమట ఎవాపరేషన్ రూపంలో బయటికి రావడం అనేది జరుగుతుంది. సో చెమట కణాల ద్వారా శరీరం శక్తి గాలిలోకి వెళ్ళడం వల్ల మనకు మన శరీరం చల్లగా ఉందనే అనుభూతిని కలిగించవచ్చు. సో ఓకేమా, ఇక్కడ మనం ఇంకోటి చూడండి, ఇక్కడ మట్టి కుండలో నీరు ఎందుకు నిల్వ చేస్తారు? ఓకేమా, మట్టి కుండలో నీరు వచ్చేసి చల్లబడుతుంది. ఇప్పుడు మనము ఒక స్టీల్ బాక్స్లో వాటర్ పోసి పెట్టాం, అలాగే మట్టి కుండలో నీళ్ళు పోసి పెట్టామనుకోండి, యాక్చువల్గా అయితే ఆ మట్టి కుండలో వాటర్ అనేది చల్లగా అవుతాయమ్మా. ఎందుకంటే ఏమంటారు మట్టి కుండ నుంచి అణువుల నుంచి నీరు బయటకు రావడం జరుగుతుంది. నీరు బయటకు రావడం వల్ల గాలితో అది గాలిలో ఉండే తేమతో చర్య జరుపుతుంది. చర్య జరిపినప్పుడు ఆ నీరు త్వరగా చల్లబడడం అనేది జరుగుతుంది. సో స్టీల్లో మనకు అలాంటి ప్రాసెస్ అనేది జరగదు, స్టీల్ పాత్రలో అలాంటి ప్రాసెస్ జరగదు. సో అలాంటి ప్రాసెస్ జరగకపోవడం వల్ల మట్టి కుండలో నీరు అనేటివి త్వరగా చల్లగా మారిపోవడం అనేది జరుగుతుంది. సో ఇది ఇక్కడ మనము మన చుట్టూ ఉండే పదార్థాల్లో ఉండే ఇంపార్టెంట్